అమ్మా అసురీలే చెప్ప ఎంత పని చేశావమ్మా చెప్పలు పట్టకుండా ఏ రిజిస్టర్ ఆఫీసులోనో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా నా చేతులతో పచ్చడి పందిరేసి 10 గుర్రాలను పిలిచి పచ్చరిటిగా గెలము కట్టి పచ్చగడ్డితో పలావు చేసి పెడదాం అనుకున్నానమ్మా ఎందుకమ్మా ఇలా చేశావు రే కాసులో నా పెళ్లితో పాటే నా తమ్ముడు పెళ్లి కూడా చేయిస్తాను ఒట్టేసుకున్నాను అనుకున్నట్టే నా తమ్ముడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఇష్టమైతే అక్షంతలే పందిట్లో గొడవ చేసామంటే చంపేస్తాను అలాగే బాబు దీవించండి బాబు దీర్ఘ సుమంగళి భవ సుపుత్ర ప్రాప్తిరస్తు అత్తమ్మాజీ పెళ్ళే వద్దనుకున్న నాకు పిల్లనిచ్చావు పెళ్లి చేశావు నీకు శుభం మీ ఇంటికి శుభం మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం 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 తాళి కట్టగానే సరికాదు ఆ తర్వాత ఏం చేయాలో చెప్పనా చెప్తే గానీ తెలుసుకోలేనంత చంటోడేం కాదు చూపిస్తాగా పుష్ప టాక్ అమ్మమ్మా వెళ్ళి నాకుండ్రా అమ్మా నేను నా పెళ్ళాము గదిలోకి వెళ్ళబోతున్నాం పాలు పంపించు పళ్ళు పంపించు కేకులు పంపించు కేకులు కోయడానికి చాకులు పంపించు వేసిన తలుపులు తీసే వరకు ఎవ్వరూ తట్టడానికి వీల్లేదు సరేనా పర్లే బావా మన ఇంటికి వెళదాం రావా మీ ఇంటికా అవును మా కంచుకట్ల వారి వంశంలో అత్తారింటికి కోడళ్ళు రారు అల్లుళ్ళే అత్తారింటికి రావాలి మా వంశాచారం తెలుసు కదా బావా ఆచారమా నాచారమా పెళ్ళం కొంగు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెట్టేంత అడ్డగాడిని అనుకున్నావా పౌరుషం పలిసిన మగాడిని కొత్త పెళ్ళం కోసం పాత అమ్మమ్మను వదులుకుంటాననుకున్నావా డింగిరి అంతేనా బావా అంతే అంటే అంతే ఇంతే అంటే ఇంతే అమ్మమ్మ అయిపోయాను ఆలాంధ్ర అవుట్ ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా అమ్మమ్మ నేను వెళ్ళిపోతున్నాను నా పెళ్ళ వెనకాల దానింటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో పెళ్ళవా చూసుకో అమ్మగారు పెళ్ళం వెనకాల అలా వెళ్ళిపోతున్నాడేమిటి రాజుని ఇంటల్లుని చేసి ఆడిద్దాం అనుకుంటోంది కానీ కురివి కట్టిన కుప్పులో పెట్టుకుంటోందన్న సంగతి మర్చిపోతుంది అమ్మాయి ముందు హారతి తీసుకోండి చేతిలో ప్లేట్ ఉంది ప్లేటులో హారతి ఉంది అందుకోర ఇంటి అల్లుడే అదే బాబు రేపు మర్పిస్తాం ఆపకపోతే ఈమె పాట ఆపరని అబ్బో అల్లుడు అరిసే అనుకున్నాను పరిసే పాపాజీ మీ ఆయన్ని తల వంచుకుని కుడికాలు లోపల పెట్టిరమ్మ తల వంచుకుని ఎందుకు అత్తమ్మాజీ ఎత్తే పెడతాను కాలు అదేనం కాదు తెలుసు ఎడం వైపు ఎడం కాలే ఉంటుంది సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు సిసలైన మగాణ్ణి అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్ అమ్మో అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది లప్పం ఏమిటి ఇక ముందు లప్పం టప్పం కప్పం గిప్పం అన్ని పగిలిపోవాల్సిందే మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్ బావా చూడండి అల్లుడు గారు ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు మా కంచుకట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి వసే పెళ్ళామా మనకి చరిత్ర సంగతి ఎందుకు కానీ మన కథ ఎక్కడో చూసుకుందాం పద అప్పుడే రెస్టా ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది అల్లుడు గారికేమో ఆఫీస్ టైం అయిపోయింది ఓ 10 బకెట్ల నీళ్లు తోడి నేనా నీళ్ళ చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి దానమ్మాజీకి చెప్పు అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు జైపూర్ గుర్రంలా చూసుకోవాలి ఏంటి ఏం పట్టు పట్టావే కంచు కట్ల కూంచా నీ పట్టుకి ఓడిపోయాను జారిపోయాను నీళ్ళుగా తోడేస్తాను ఇదిగో చూడు బాబు ఇక మీదట
మా ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకుని జీ అని మా ముందు నిలబడాలి. జీ ఏం చెప్పినా చెయ్యను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు. జీ జీ అసలు నోరే ఎత్తకూడదు. జీ 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 జీ. ఏంటి బాబు పెళ్లికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబండిని పుల్లాతోలేవు, ఇప్పుడేంటి పిల్లి అయిపోయావు? ఇదిగో తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు. నాతో పెట్టుకుంటే హుష్ పటాక్. అమ్మా ఉస్పట్టక్క ఇదేం సౌండ్ బాబు? మా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు. అది డీజిల్ ఇంజిన్ సౌండ్లే. డీజిల్ ఇంజినో పెట్రోల్ ఇంజినో అయోమయంగా ఉందమ్మా. ఇదేమిటి పుప్పిటి అప్ అండ్ డౌన్ అదర కొడతానని వెళ్ళిన మనిషి చెంచలాగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాడు అల్లుడిగా సెటిల్ కావడం, నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవడం ఖాయమని విన్నవెచ్చుకుంటా. ఇప్పటికీ ఉంగడం మగన్ పెళ్ళ భిక్షాను. బాధపడకరా, రేపటికల్లా వాణ్ణి ఆడాళ్ళంతా లంగా పిండినట్టు పిండి బయటికి విసిరేస్తారు. ఆ తర్వాత నీకు పాపాజీతో అదే మంగళసూత్రంతో మళ్ళీ పెళ్లి. అప్పటిదాకా నా మాట విని పిల్ల మీ చేసి పడుకో. ఇదేగా పిల్ల, ఇది నా చెయ్యి. వారిని ఏట్రా చిన్న నవ్వులో ఇంటి పని చేస్తున్నాను ఒకటే ఎక్కిలిస్తున్నారు. దీన్ని రివర్స్ డ్రామా అంటారా? ఈ ఇంట్లో ఆడాలను పట్టుపట్టే వరకు మనం ఈ నాటకం ఆడ తప్పదు. హలో మామాజీ, బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టాను కానీ ఇదిగోండి సున్నిపిండి, పునుగు, నూనె, పసుపు తీసుకోండి. స్నానానికి పసుపు పసుపు ఆడవాళ్ళు వాడతారు, మగవాళ్ళు వాడరు. తెలుసు, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేయటం, మగవాళ్ళు ఆడవాళ్ళు పనులు చేయటం అలవాటేగా. అయినా మగవాళ్ళ పుట్టి ఆడవాళ్ళ బతికే ఆడంగోళ్ళు పసుపు రాసుకున్నా పూలు పెట్టుకున్నా నష్టమేంటి? కానివ్వండి, తీసుకోండి. అయ్యయ్యయ్యయ్య, ఎంత చక్కగా పసుపు రాశారు. ఇదిగో కలెక్టర్ బాబు, మీరు స్నానం చేసిన తర్వాత నాకు పసుపు తిరిగితే నాకు కూడా ఉంటుంది. మనం హెల్పింగ్ చేసుకోవాలి కదా. ఏం ఉక్రోషం అండి మా ఇదాస్తాని ఉన్నమాట అంటే ఉలికెత్తువా. ఖోలో ఖోలో ఎన్న ఖోలో నసమే. రుబ్బుతున్నావయ్యా, ఎక్కడ నేర్చుకున్నా ఈ రుబ్బింగు? ఆలాంధ్ర రుప్పుడు పోటీలో ఫస్ట్ ప్రైజ్ మందే. ఎండి రోకలే. ఎండి రోకలా? ఎక్కడ దాచా? అదే మార్వాడి కొట్లో తాకట్టేసా. తొందరగా బాబు, మా ఆవిడ గారికి ఆవిరి కూడా వేసి పెట్టాలి. సరిగా ఏంటా కొడుకోబుడ్డు, అమ్మగారికి ఆకలేసిందంటే నీ నోట్లో రోకలు. తాతాజీ, ఈ 1/2 గడి కూడా లోకి అయిపోయావు. పుల్లు ఆపు గాని పుల్లు ఆపు గాని మాటలకేం గాని చూస్తామంటే నీళ్ళు అలుతా ఏం చూసావు? ఏమిటి కేకలు? ఇంటికి బొమ్మంటే ఏమిటి న్యూసెన్స్? ఏం లేదే పెళ్ళమా, తాతాజీ నేను మాట్లాడుకుంటే ఈ కేతిగాడు వచ్చి ఎక్స్ట్రా వాగాడు. దాంతో తాతాజీ కోపం వచ్చి పిండి తీసి తిట్టాడు. ఏమైంది నాన్న? ఏమిటిది? ఏం లేదే కూతురా, నీ కూతురుతో నీ అల్లుడు పిండి తీసుకుని సరసానికి ఎట్టగొట్టాడు. ఏమిటిది? పనులు చేయమంటే పిండితో ఆడుకుంటున్నారా? ఏం లేదా తమ్మజీ, ఈ ఆఫ్గాడ్ మీద కోపం వచ్చి తాతాజీ పిండి విసిరాడు. ఎట్టా విసిరాడు అని నీ మనవరాలు అడిగింది. ఎట్టా విసిరాడో చూపించాలని ఇట్టా విసిరా. నా మీద పిండి విసురుతారా? క్షమించత్తమ్మా, మీ లెవెల్ కి పత్రమే విసురుదాం అనుకున్నాను. లేపలేక నాట్ అయిపోయింది. రాజొచ్చాడు. అవును, నిజంగానే రాజునొచ్చాను. ఆ పువ్వులేమిటి? ఈ అవతారం ఏమిటి? మరి ఈ రోజు శోభనం కదా, మల్లెపూలు పంచి. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? నీ కూతురికి, ఈ అల్లుడికి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయకు నాన్న. అబ్బా, కృష్ణుడు వేషం వేశాక ఫ్లూట్ వాయించకుండా స్టేజ్ దిగమంటే ఎట్టా అత్తమ్మాజీ? పెళ్లి చేయించావు, సింగుమని శోభనం చేయించావు అనుకో, పుట్టబోయే బుల్లి గుర్రానికి నీ పేరు పెట్టుకుంటా. అవును, ఏ గదిలోకి వెళ్ళమంటావు? మాట్లాడకు, వెళ్ళి వరండాలు పడుకో. వరండాలోనా? అంటే ఈ ఆట ఆపేసి మా ఆట చూస్తారా? పదవే పాపాజీ రా. పదవే పాపాజీ అనగానే రావడానికి నేనేం నీ జట్ట గుర్రాన్ని కాదు. విన్నావా? ఇది నా మనవరాలు, కంచుకట్ల వారి కోట్ల గీత. అమ్మ పాపాజీ, మన కంచుకట్ల పట్టేమిటో కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి. అలాగే అమ్మమ్మాజీ. ఆపు నీ పట్టు. అత్తమ్మాజీ, ఇన్నాళ్ళు నీ కంచు కట్ల వారిని సుర్రు సుమ్ము చేసే మగాడెవరో దొరకలేదు. ఇప్పుడు చూసుకో, ఒక జట్కా పట్టు పడతాను.
चल रे बेटा పాపా నేనెవరిని నువ్వెవరివి కోసిన లగాయత్తు సక్సెస్ అత్తమాజీ చూసుకొని మనవరాలు కాసేపులో నా వెనకాల గుర్రంలా గెంతుకుంటూ వస్తుంది దా 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 అమ్మాయికి పొంగిన బుర్రలాగా ముట్టిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు. అయినా రాత ఆ మాత్రం తెలిస్తే నువ్వు నాతో ఎందుకు తిరుగుతావు? మా కాడపడి తిరిగేవాడికి. అమ్మా పాపకి ఏమంటే మంత్రి వేసినట్టు అలా అయిపోయింది. వాడి మంత్రాలకి మన కంచుకట్లు దిగుతాయా? వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది. రివర్స్ డ్రామా కాదమ్మా డ్రామా రివర్స్ అయిపోయింది. నా హార్ట్ రివర్స్ అయిపోయింది. నేను వెళుతున్నాను. అలాగా అయితే నన్ను పిలుస్తున్నాడు. ఆగు ఆగు, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాది ఓటమి భరించలేదు. నేను వెళుతున్నాను. అమ్మాయినట్టు ఉప్పేసాడంటే పుడితే ఆడాళ్ళకి కిచ్చి గుర్ర పొట్టేదో అతను దగ్గర ఉంటుంది. వెళ్ళి తెలుసుకుని వస్తా. ఇదిగా తెలుసుకుంటే తెలుసుకున్నావు. ఆ తర్వాత నా జోలికి మాత్రం రాకుతావు. చట్టాలు ఏం పట్టుపట్టావయ్యా? నా మనవరాల్ని అట్టపడేశావు. మరేమనుకున్నా తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా నా పెళ్ళాన్ని పడగొడతావని. ఆ జబర్జంగ్ అంటే నాకు చెప్పొచ్చు కదా. అంతా ఈ తాయెత్తు మహిమే. దీన్ని కట్టుకుంటే కేక్ చెట్టు అయినా వంగి సలాం చేయాల్సింది. తీసుకో, జబ్బ కట్టుకో, ధైర్యం పెంచుకో, భార్యను వంచుకో. శుభం భయం, భయం శుభం. పుష్ పటాక్. నేను ఆగలేను. ఏమిటిది? చేయి పట్టుకున్నారు. గదిలోకి రా, ఈ పట్టు పవర్ ఏంటో చూపిస్తా. దా. దా. ఏమండి ఆ ఫైల్ మూసేసి ఒకసారి బెడ్రూమ్ కి రండి. నన్నా మిమ్మల్ని రండి. ఏంటమ్మా ఆలస్యంగా వచ్చారని కోపమా? దూరంగా ఉండు. నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. అయితే శోభన నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? నీ అందరికీ బుద్ధి చెప్పడానికి. మరి బలాత్కారంగా నన్ను ఎందుకు అనుభవించావు? నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేశావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుడిని కాను నేను. మీ అమ్మమ్మ అహంకారం దించడానికే నేను అలా నాటకం ఆడాను. నిజంగా ఆ రోజు నేనేమీ చేయలేదు. నేను నీ ఆస్తికి అందానికి బానిసనే నీ ఇంట్లో చేరలేదు. నీ కంచుకట్ల వారి పట్లకు లొంగిపోయి నీ చుట్టూ తిరగలేదు. మీ అమ్మమ్మ పొగరు దించి విడిపోయిన రెండు కుటుంబాలని ఒకటి చేయాలి. నేను చేసింది మోసమే అయితే ఆ తాళిబొట్టు తీసి, నేను చేసింది దుర్మార్గమే అనుకుంటే దాన్ని నాకు ఇచ్చే. ఎందుకేవో 24 గంటల ముందు కట్టిన తాళి మీద నీకంత మమకారం ఉంటే 24 ఏళ్లు సంసారం చేసిన భర్త బ్రతికుండగానే మా అమ్మమ్మ తాళిబొట్టు తెంపింది. నీ అమ్మమ్మ అందుకు ఆవిడంత నరకం అనుభవించింది ఆలోచించు. నాయనమ్మ తాళిబొట్టు మీ అమ్మమ్మ అహంకారం తెంపింది. నన్ను క్షమించు బావా. నీ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందని, నీ అమ్మమ్మ ఎన్ని కష్టాలు పడిందని నాకు ఇప్పటి వరకు తెలియదు. మా అమ్మమ్మ కష్టాలు దూరం చేయాలి. దూరమైన ఒక్క కొడుకుని దగ్గర చేయాలి. అశాంతితో బ్రతుకుతున్న ఆమెకి మనశ్శాంతిని కలిగించాలి. ఇక నుండి నీ ప్రయత్నాలన్నింటిలోనూ నేను తోడుంటాను బావా. ఈ రోజు నుంచి నేను అమ్మమ్మజీ ముద్దుల మనవరాలు పాపాజీని కాను. ఈ జట్కా వీరుడి గుర్రాన్ని. శభాష్. ఇదిగో పార్టీ మాన్నట్టు అత్తమ్మాజీకి తెలవకూడదు. పార్టీ అత్తమ్మాజీనైనా జెండా ఈ జట్కా వీరుడిదే. మన ఇద్దరు కలిసి నాటకం పడితే అప్పుడు అదే పోవాల్సిందే. సుర్రు సుమ్మైపోవాల్సిందే. పుష్పడాక్. ఏమిటండి పిల్లిలా
పులిలాగుండేవారు హఠాత్తుగా పులైపోయారు. ఎలాగా? అంతా తావీస్ మహిమ. ఒక సన్యాసి అల్లుడికిచ్చాడు. నేను పెళ్ళా ముందు సన్యాసిని కదా అని అల్లుడు నాకిచ్చాడు. ఇది నా దగ్గర ఉన్నంత వరకు తారా సింగ్ ఎదురొచ్చిన దర్వాజా పగిలిపోద్ది. అలాగా? ఏది తాబీసు? ఇదిగో. ఏమండి తారా సింగ్ గారు, ఇంకెప్పుడైనా చచ్చిన ధైర్యం చేయను. వెళ్ళి కాఫీ తీసుకు, జీ నీళ్లు తోడండి. జీ జీ. పాపాజీ తాయెత్తు రాత్రి తెంపేశానుగా. అమ్మాయి. అబ్బే నథింగ్. రాత్రి హోరాహోరీగా ప్రయత్నించాడు. జబ్బ కట్టుకున్న తాయెత్తు తెంచేశాను. తెల్లారులో మోకాళ్ళ మీద గోడ కుర్చీ వేయించాను. వెరీ గుడ్. నా మనవరాలు అనిపించాడు. సారీ బావా, అమ్మమ్మని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. ఏం పర్వాలేదు, ఇలా కూర్చో, ఇలాగే బాగుంది. పాపాజీ నా లైఫ్ పార్ట్నర్ చేస్తాన్నారు, మోసం చేశారు. అన్నా, ఆ పేరు కాల్చినంత మాత్రాన మన పగ ప్రతీకారాలు తీరుతాయా? మొదట ఆ స్లమ్ ఏరియాని మెత్తగా మన చేతుల్లోకి తీసుకోవాలి. అమ్మగారు, స్లమ్ ఏరియాలోంచి లేబర్ వెళ్ళిపోవాలంటే గుడిసెలు అంటించక తప్పదు అన్నారు భగవాన్ గారు. ఇక ఆలస్యం ఎందుకు, కానివ్వండి. భగవాన్ గారిని పోలీసుల బారి నుంచి మీరు రక్షించే పక్షంలో అగ్గిపెట్టే కృష్ణాల డబ్బా పెట్టుకుని ఆయన తరపున మేము పని ఫినిష్ చేస్తాం. అవును, నాకు తెలియగడుగుతాను. అన్ని గుడిసెలు ఒకేసారి ఎలా తగలడతాయి అప్ప? గుడిసెలు తగలబడతాం తర్వాత ముందు చుట్టూ తగలడేట్టుగా ఉంది చూడు. అంటించండ్రా. మళ్ళీ సమయానికి రాజు కూడా లేడు. ఇప్పుడు ఎలా దేవుడు తీసుకున్నారు అమ్మగారు? రాజు ఫోన్ చేయాలి. ధైర్యం ఇంకా రాలేదు రాజు. అలాగా సుమ్మైపోయింది నాన్న. అమ్మగారు, మన కొంపలు అంటుకుపోయి మేము గుడిసెల్ని చక్కగా అంటించాం. వెలిగే గుడిసెల్ని నీ జట్కాలు వచ్చి ఉప్పు నార్పేశాడు. జట్కాలుడా? అక్కడికెలా వచ్చాడు? సాయంత్రం నుంచి పాపాజీ గదిలోంచి బయటికే రాలేదు. అయ్యో, అతను 2 చేతులతోటి జనాన్ని రక్షించడం నేను 2 కళ్ళతోటి చూశానమ్మా. పొరపాటు. మీరు ఎవరినో చూసి ఇతను అనుకుంటున్నారేమో. మీరే పొరపడ్డారేమో. మీ పాపాజీ పక్కన మరెవరినో చూసి మీ జట్కాలు అనుకున్నారేమో. జట్కాలుడు గదిలోనే ఉన్నాడు, రండి చూపిస్తాను.
ఏం బాబు ఇంకా నిద్రపోలేదా? ఏం లేదు అత్తమ్మాజీ, పాపాజీ అర్ధరాత్రి గళ్ళేసి నాకు జడేయాలి అని ఒకటే గొడవ పెట్టింది. పాపం తన ముచ్చట నేను తప్పితే ఎవరు తీరుస్తారు, అందుకే జడేస్తుంది. అమ్మమ్మాజీ, ఆయనకి ఎన్ని రకాల జడలేడు వచ్చో తెలుసా? వాళ్ళ జడ, పూల జడ, ముందు ముడి, వెనక ముడి. నిజమేలే, మరి ఇంత అర్ధరాత్రి పూట తప్పదు. ఏ జడ ఎప్పుడు వేయాలో, ఏ మూడు ఎప్పుడు ఇప్పాలో అప్పుడప్పుడు జరిగిపోవాలి. అవును, ఇవాళప్పుడు మీరు వచ్చారు, మీకు కూడా జడైనా? అబ్బే, బయట పందికొక్కుల గోల ఎక్కువగా ఉంటేను నిద్ర పట్టుకెలా వచ్చేసాను. మీరు జడ వేసుకోండి, ముడి వేసుకోండి. అలాగే వెళ్ళండి. మోసం దగా, ఇందులో ఏదో మాయ ఉంది. దగా చేసింది మీరు, మోసం చేసింది మీరు. మీరిద్దరు కలిసి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? ఈ క్యాఫ్ మన అబద్ధాలు చెప్పినన్ని రోజులు అందరూ ఎగబడి నమ్మారు. ఒక్క నిజం చెప్తే ఏమిటిలా అయింది? అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలిరా. మనం జీవితంలో నిజం చెప్పకూడదు.